తదుపరి తులారాశి. తులారాశి వారి వ్యవహారాలన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో వీరికి చక్కని పురోగతి కనిపిస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆప్తులు వీరికి అన్నిటా కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, మహిళల ఆరోగ్యం కూడా ఈరోజు మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నలుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి పనులన్నీ కూడా చకచకా సాగుతాయి. అరుదైన ఆహ్వానాలు కూడా వృశ్చిక రాశి వారు అందుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారు నూతన కాంట్రాక్టులు పొందుతారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల కూడా పెరుగుతుంది. వీరికంటూ ఒక ప్రత్యేక గౌరవాన్ని కూడా పొందుతారు. ఆస్తి వివాదాలు కూడా కొంత తీరి లబ్ధి పొందుతారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. మంచి లాభాలు కూడా చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలు ఈరోజు సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు కూడా సందర్శిస్తారు. బంధువులతోటి ఈ రాశి వారికి ఈరోజు కలహాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం కూడా మందగిస్తుంది. కుటుంబ సభ్యుల వైఖరితోటి మనశ్శాంతి కూడా లోపిస్తుంది. రాబడి అంతగా కనిపించదు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిదానంగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. మహిళలకు కూడా ఈరోజు నిరాశగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సభ్యులతోటి వివాదాలు అధికమవుతాయి. ఆర్థిక సమస్యలు కూడా బాగా చికాకుపరుస్తాయి. ఇంటా బయట కూడా విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతుంది. విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం కూడా కొంతవరకు ఈరోజు ధనురాశి వారికి మందగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పై అధికారుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. పారిశ్రామిక వర్గాల వారి పర్యటనలన్నీ కూడా వాయిదా పడతాయి. రాజకీయ వర్గాల వారికి పదవులు చేజారుతాయి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాల్లో ఆటంకాలు అధికమవుతాయి. విద్యార్థులు అవకాశాల ఎంపికలు ఈరోజు తొందరపడరాదు. మహిళలకు నిరాశ అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమనే చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుంభరాశి వారు విజయం సాధిస్తారు. ఆదాయం కూడా వీరికి ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాట సహాయం కూడా అందుతుంది. దూర ప్రాంతాల నుంచి ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఈరోజు కుంభరాశి వారు అందుకుంటారు. వీరి ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పెట్టుబడులు కూడా సమయానికి సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఊహించిన విధంగా హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలను సాధిస్తారు. మహిళలు సంతోషకరమైనటువంటి వార్తలు కొన్ని వింటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం, లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉంటాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కుటుంబ సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి. ఆరోగ్యపరమైన చికాకులు కూడా వీరు ఎదుర్కొంటారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అంతగా లాభించవు. పెట్టుబడుల్లో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఇబ్బందులు చికాకులు అధికమవుతాయి. జాగ్రత్త వహించాలి. పారిశ్రామిక వర్గాల వారి అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. సినీ టీవీ కళాకారుల
క్రీడాకారులకు అకస్మాత్తుగా కొన్ని అవకాశాలు చేజారుతాయి. విద్యార్థులకు ఒత్తిడి కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. మహిళలకు మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మీన రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో వారు పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు ఈరోజు వారు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు బుధవారం కావున బుధగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో బుధగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు బుధగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకున్నవారు దగ్గర ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ హోమం కానీ యథాశక్తిగా జరిపించి ఆ తర్వాత ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్ళడం, కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.